అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్, రా టాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్. ఈ వీడియోని తప్పకుండా అందరు చూడండి. నా యూట్యూబ్లో పెడతాను, షేర్ చేయండి దయచేసి. ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి టాపిక్. ఆంధ్రబాబా పేపర్లో వచ్చిన ఆర్టికల్ సాక్షాత్తు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతికి పరాకాష్ఠగా ఈరోజు ఆర్టికల్ ఉంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దానికి చైర్మన్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కమిషన్ల కకృతి, ప్రైవేట్ బ్యాంకులకు నిధుల తరలింపు, రూపాయి 200 కోట్లను మళ్లించిన ఇంటర్ విద్యామండలి, ముఖ్యమంత్రి రేవంత్కు ఫిర్యాదుల వెల్లువ, నిఘా వర్గాల నివేదిక విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్, సీసీ కెమెరాలు, ల్యాప్టాప్లు కొనుగోలులోనూ మతలబులు, విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్, ఇంటర్ బోర్డుకు ఆయనే చైర్మన్. ఇంకా చదివి వినిపిస్తాను చూడండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది నాకైతే. 0.5% అదనపు వడ్డీ వస్తుందన్న ఆశతో జాతీయ బ్యాంకు నుంచి 200 కోట్ల నిధులను ఓ ప్రైవేటు బ్యాంకుకు బదలాయించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. తెలంగాణ ఇంటర్ విద్యామండలి ఉన్నతాధికారులు తమ ఖాతాలో ఉన్న నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ ప్రైవేటు బ్యాంకుకు బదలాయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. ఈ ఘటనపై నిఘా వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం నిధులు ఓ జాతీయ బ్యాంకు నుంచి ప్రైవేట్ బ్యాంకుకు ఎందుకు బదలాయించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అత్యంత విశ్వనీయ వర్గాలు చెబుతా ఉన్నాయి. తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయ్యాయి అని చెప్పేసి ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 2022 ఫిబ్రవరి 21న ప్రభుత్వంలో అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఇక నుంచి ఆయా శాఖల నిధులన్నిటినీ ఖచ్చితంగా జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ బ్యాంకుల్లో నిధులను ఉంచరాదని ఆదేశించింది. అయితే ఇంటర్ విద్యామండలికి కొత్తగా వచ్చిన కార్యదర్శి ఈ నిబంధనలను బేఖాతరు చేసి ఓ జాతీయ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల నిధులను పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకుకు మార్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు నిధులు బదలాయింపుపై ఆరా తీయగా నిజమని తేలింది. ఈ విషయాన్ని ఆయన విద్యాశాఖకు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంటర్ విద్యామండలికి చైర్మన్గా విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా విద్యాశాఖ కార్యదర్శి ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటారు, డిపాజిట్లను మాట మాత్రమైన విద్యాశాఖ మంత్రి ఆ శాఖ కార్యదర్శికి చెప్పకుండా నిధుల మొత్తాన్ని ప్రైవేట్ బ్యాంకుకు తరలించడం వెనుక కారణాలను అన్వేషించే పనిలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం. జాతీయ బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీ కన్నా 0.5% అదనంగా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ ఇస్తాయని, అందుకే నిధులను ఆ బ్యాంకుకు మళ్లించినట్టు ఇంటర్ విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖను పరిశీలిస్తున్న ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నిధులను జాతీయ బ్యాంకు నుంచి ప్రైవేట్ బ్యాంకుకు మళ్లించిన వైనంపై ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఓకే, ఇది బాగుంది. కాకపోతే ఇది ఎట్లుందంటే అవినీతికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారా అనే విధంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి చదువుతూ వినండి. ఇంటర్ ప్రయోగ పరీక్షలు, వార్షిక పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఇంటర్ విద్యామండలి ప్రవేశపెట్టిన సీసీ కెమెరాల కొనుగోలులోనూ భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో రూపాయి 5 లక్షల నుంచి ఎటువంటి కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసే సమయంలో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అనుమతి తీసుకోవాలి. ఈ సర్వీసెస్ ఏర్పాటు చేసే కమిటీ ఆధారం కొనుగోలు చెప్పడం నిబంధన ఉంది. రాష్ట్రంలో 1802 జూనియర్ కళాశాల జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి సీసీ కెమెరాలను కొనుగోలు చేసి ఆ కళాశాలకు అప్పచెప్పింది. మొత్తం 7,200 కెమెరాకు 6,000 చొప్పున కొనుగోలు చేసినట్టు ఇంటర్ విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఈ కొనుగోలు ఏ ప్రతిపాదనగా చేపట్టాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అవసరం లేకపోయినా ఇంటర్ విద్యామండలి ఇంటర్ డైరెక్టరేట్లో ల్యాప్టాప్లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంటర్ బోర్డులో అంతర్గతంగా 3 అధికారులతో కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా సీసీ కెమెరాలు, ల్యాప్టాప్లను, టెలివిజన్ కొనుగోలు చేసిన వైనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ చేసిన సిఫార్సు మేరకు బోర్డులో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశామని చెబుతున్నారు. దీని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు అస్తం గుర్తు మీద గెలిచి మీరు ప్రజాపాలనలో దూసుకుపోతున్నారు అనేది మాత్రం వాస్తవం. కాకపోతే ఈ అవినీతి అస్తాలకు సంఖ్య వేయాల్సినటువంటి అవసరం మాత్రం గట్టిగా ఉందండి. విద్యాశాఖలో అవినీతి ఉండడం అనేది ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా మీరు చైర్మన్గా ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మీకు తెలియకుండా డబ్బులు
మార్చడం అనేది అధిక వడ్డీ వస్తుంది అని, ఒక 1% వస్తుందని మార్చడం, అది మీకు తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా మీరే విద్యాశాఖ మంత్రిగా ఉంటే మీ కింద గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులపై లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం నిజమని తెలిస్తే మాత్రం ఈ అవినీతి తిమింగలాలని, పనికొక్కులని తెలంగాణ సమాజం అంతా చూస్తుండగానే శిక్షించండి. రేపు అసెంబ్లీలో ఈ ఆర్టికల్ పై వివరణ ఇవ్వండి. మీరు ఒక తమ్ముడుగా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో తెలుసు, మీరు నేను కలిసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదం వల్ల లేదా అప్పటి ప్రభుత్వం తప్పిదం వల్ల 16 మంది విద్యార్థులు చనిపోతే ధర్నా చేసిన వాళ్ళం. బేగం బజార్ పిఎస్లో కూర్చొని ఈ విద్యాశాఖలో ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతిపై చర్చించుకున్న వ్యక్తిగా, మీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ పౌరుడిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దయచేసి ఈ అవినీతిపై విచారణ జరిపించండి. ఎందుకంటే నిన్న మీరే చెప్పారు, తెలంగాణ విద్యాశాఖలో చాలా అన్ని రాష్ట్రాల కన్నా చాలా కింది స్థాయిలో ఉన్నది, చాలా బాధగా ఉందని కొలువుల జాతరలో మీరు చెప్పారు. ఇది వాస్తవం. ఎందుకంటే అధికారులు, విద్యాశాఖ అధికారులు అవినీతిలో కూరుకుపోతే పుట్టగొడుగుల్లాగా అవినీతి చేస్తున్నటువంటి చైతన్య నారాయణ, కార్పొరేట్, రెజోనెన్స్ అలాంటి సంస్థలు పుట్టుకొస్తూ విద్యార్థుల మరణాలకు కారణమవుతా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ ప్రక్షాళన చేయాలి మీరు. ఇది చేస్తే ఇవన్నిటికీ చెంపచెల్లు చేసినట్టు ఉంటుంది. మీరు ఈ మహాయజ్ఞంలో ఒక మహాతిగా మిగిలిపోతారు. మాలాంటి భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలుస్తారు. అవినీతి లేని సమాజాన్ని అందించాలనే తపన మీలో ఉంటే మీ వెనకాల అడుగులు వేయడానికి యావత్ యువానికం మీ వెనకాల ఉంటుంది. వీరు చేసినటువంటి చర్యలని బహిర్గతం చేయండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో చాలా లొసుగులు ఉన్నాయి. సుమారుగా 20,000 నుంచి కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నటువంటి చర్యలను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ రైట్స్ చైతన్య మీద జరిగినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి పిల్లలు చనిపోతే ఇదే చేతులతో ఎత్తుకొని బాధపడిన వ్యక్తులుగా, తల్లిదండ్రుల పేగుబంధం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాను. ఈ ఆర్టికల్ మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. ఆ పంజాగుట్ట, నాగార్జున సర్కిల్లో ఉన్న బ్యాంకు ఏంటి అనేది కూడా తెలియజేయండి. ముఖ్యంగా మీకు తెలియకుండా మీకే గోతులు తవ్వుతున్నటువంటి ఆ అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. అవినీతి ఉన్నటువంటి సమాజంలో విద్యార్థులు ఏ విధంగా ముందుకు పోతారో, అవినీతి లేని సమాజం ఉన్నప్పుడే విద్యార్థులు ఈరోజు జ్ఞానశక్తిని పెంపొందించుకొని భవిష్యత్తుకు బాటలు వేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమంగా నిలుస్తారు. అలాంటి పరిస్థితిని, అలాంటి ఎన్విరాన్మెంట్ని మీరు తీసుకురాకపోతే, ఇలాంటి అధికారులకు బుద్ధి చెప్పకపోతే మనమందరం బాధపడాల్సి వస్తుంది. మీ వెంట మేమున్నాం, విద్యార్థి నాయకులం ఉన్నాం. తెలంగాణను తెచ్చుకున్నటువంటి రక్తం మీ వెనకాల ఉన్నది. విద్యార్థులం మేమున్నాం, న్యాయవాదులం మీ వెంట ఉంటాం. ఈ అవినీతి, ఈ కమిషన్లు ఎవరు తీసుకున్నారు, కమిషన్ల కకృతి వెనకాల ఎవరున్నారు, సీసీ కెమెరాల కొనుగోలులో, ల్యాప్టాప్ల కొనుగోలులో, ఈ టెలివిజన్ కొనుగోలులో ఎంత పెద్ద అధికారి ఉన్నా సరే అతన్ని బహిర్గతం చేయండి. ఫోన్ ట్యాపింగ్ లాగా దాన్ని లాంచకండి. ఇక్కడ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రేపు ఇంజనీర్లు, డిగ్రీలు, లాయర్లు, డాక్టర్లు అయ్యేటువంటి విద్యార్థుల యొక్క శాఖలోనే ఇలా అవినీతి జరిగితే, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరే చైర్మన్గా ఉన్నటువంటి శాఖలో అవినీతి జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంతా కూడా భారం అవుతుంది విద్యార్థి సమాజంపై. దయచేసి ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని కఠినాధికఠినంగా శిక్షించి ఆ అధికారులని సమాజానికి పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ వెంట మేముంటాం. అవినీతి వెంట మీరుండండి. అవినీతిని ఈ తెలంగాణ సమాజం నుంచి. జై హింద్, జై తెలంగాణ.